అమెరికా 47వ ప్రెసిడెంట్గా సోమవారం డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సుమారుగా 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై సంతకాలు చేశారు. వాటిలో కీలకమైంది అమెరికాలో పుట్టిన సంతానానికి బర్త్ రేట్స్ దక్కవని, అలాగే అమెరికాలో పుట్టినంత మాత్రం వారికి అమెరికా పౌరసత్వం ఇవ్వడం కుదరదని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకాలు చేశారు. దీంతో దేశంలో అక్రమంగా వలస వచ్చి ఇక్కడే పుట్టిన పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలను ఆయన తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే సుమారు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. మెక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ఎన్నికల ముందు నినాదం ఎత్తుకున్నారు. అమెరికాను గోల్డెన్ ఎరాలోకి తీసుకువెళతానని ఇటీవల చెప్పుకొచ్చారు. అమెరికాకు స్వర్ణయుగం తెస్తానంటున్నారు. దానికి ఆయన చెబుతున్న కారణాలు దేశంలోకి అక్రమంగా లక్షలాది మంది వలస వచ్చి ఇక్కడి వనరులను కొల్లగొడుతున్నారని తన అక్కసును వెళ్లగక్కారు. ముందుగా వారిని దేశం నుంచి తరిమేస్తానంటూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేస్తూ చెప్పారు. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది బర్త్ రైట్ సిటిజన్షిప్. దీనికి సంబంధించి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ఇక బర్త్ రైట్ సిటిజన్షిప్ విషయానికి వస్తే ప్రస్తుతం యావత్ ప్రపంచంలో ఉన్నట్లే అమెరికాలో కూడా ఉంది. ఒకవేళ అమెరికాకు అక్రమంగా లేక సక్రమంగా వలస వచ్చి ఇక్కడే పిల్లల్ని కంటే వారి పిల్లలకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది. ఇది అమెరికా రాజ్యాంగం కల్పించిన హక్కు. గత 150 సంవత్సరాల నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. తాజాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో అక్రమంగా వలస వచ్చి ఇక్కడ వారికి పిల్లలు పుడితే వారికి బర్త్ రైట్తో పాటు సిటిజన్షిప్ హక్కులు లభించవచ్చని తేల్చి చెప్పారు. అయితే ఈ ఆర్డర్ను వెంటనే అక్కడి కోర్టులో సవాల్ చేసే అవకాశం మాత్రం పుష్కలంగా ఉంది. అయితే అమెరికాలోని 14వ అమాండ్మెంట్ లేదా సవరణ ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి పౌరసత్వం ఇవ్వాలనేది అక్కడి రాజ్యాంగం కల్పించిన హక్కు. గత 150 సంవత్సరాల నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ మాత్రం సోమవారం నాడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసి అమెరికాలో అక్రమంగా వలస వచ్చి ఇక్కడ పిల్లల్ని కంటే వారికి అమెరికా పౌరసత్వం లభించదని ఆర్డర్ జారీ చేశారు. దీంతో గత 150 సంవత్సరాల నుంచి రాజ్యాంగం ప్రసాదించిన బర్త్ రైట్ సిటిజన్షిప్ యాక్టుకు ఇక చెల్లుచీటీ పలికినట్లే. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విషయానికి వస్తే ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీ తర్వాత పుట్టిన వారికి కొత్త ఆర్డర్లు అమలవుతాయి. ఇక తాజాగా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను కోర్టులో సవాల్ చేసేందుకు చాలా మంది కాచు కూర్చున్నారు. రాజ్యాంగంలోని 14వ అమాండ్మెంట్ను ఎలా సవరిస్తారని నిలదీసే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయి. రాజ్యాంగం ప్రసాదించిన హక్కును ఒక్క కలంపోటుతో రద్దు చేస్తామంటే ఎలా అని ట్రంప్పై చిందులు వేసేవారున్నారు. రాజ్యాంగంలోని 14వ అమాండ్మెంట్ ప్రకారం అమెరికాలోని ఏ రాష్ట్రంలో నివాసమున్నా లేదా రాష్ట్రంలో పుట్టిన వారికి ఆటోమేటిక్గా అక్కడి పౌరసత్వం లభిస్తుందని చెబుతోంది. ఒక్క కలంపోటుతో ట్రంప్ బర్త్ రైట్తో పాటు సిటిజన్షిప్ హక్కులను రద్దు చేస్తే అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలకు చట్టపరమైన అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కాన్పు తర్వాత ఆ మహిళకు పుట్టిన పాపను బలవంతంగా చేతిలో పెట్టి దేశం నుంచి పంపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ట్రంప్ సంతకం పెట్టిన ఆర్డర్ విషయానికొస్తే ప్రొటెక్టింగ్ ది మీనింగ్ అండ్ వాల్యూ ఆఫ్ అమెరికా సిటిజన్షిప్ అనే ఆర్డర్పై ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంతకం చేశారు. తన ఓవల్ ఆఫీస్ నుంచి ఆర్డర్ను జారీ చేస్తూ తన ప్రభుత్వానికి బర్త్ రైట్ సిటిజన్షిప్ను రద్దు చేసే సర్వ హక్కులు ఉన్నాయన్నారు ట్రంప్. తన కొత్త పాలసీని సమర్థించుకునేందుకు బోలెడన్ని కారణాలను చూపిస్తానంటున్నారు. అలాగే అమెరికా ప్రజలు కొన్ని దశాబ్దాలుగా రాజ్యాంగాన్ని మార్చాలని కోరుకుంటున్నారు. దేశంలోకి అక్రమంగా వలస వచ్చి ఇక్కడే పిల్లల్ని కని ఆ పిల్లలకి పౌరసత్వం ఇచ్చి వారికి సోషల్ సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలని స్థానికులు నిలదీస్తున్నారని ట్రంప్ వాదిస్తున్నారు. ఇది
ఇదిలా ఉండగా ట్రంప్ ప్రభుత్వం బర్త్ రైట్ సిటిజన్షిప్ కు కొత్త నిర్వచనాలు ఆపాదిస్తోంది. 14వ అమాండ్మెంట్ ప్రకారం అక్రమంగా దేశంలో ప్రవేశించిన తల్లికి అలాగే తండ్రి విషయానికి వస్తే అమెరికా పౌరుడు కాకుండా ఉండి వారికి బిడ్డ పుడితే దేశంలో తాత్కాలికంగా నివసించడానికి అనుమతి ఇస్తామని చెబుతున్నారు. అయితే అమెరికాకు చాలా మంది ఉపాధి కోసం వచ్చిన వారు లేదా టూరిస్టు వీసాలతో వచ్చిన వారు ఈ కేటగిరీకి చెందుతారని చెబుతున్నారు. అలాగే కొత్త నిబంధనల ప్రకారం పుట్టిన బిడ్డలకు ఇక నుంచి సోషల్ సెక్యూరిటీ నంబర్ కానీ కార్డులు కానీ ఇవ్వమని తేల్చి చెప్పింది. ఇక అమెరికా విషయానికి వస్తే అక్కడ పుట్టిన బిడ్డలకు వెంటనే ఒక సోషల్ సెక్యూరిటీ నెంబరు ఇస్తారు. అంటే సామాజిక భద్రతా నెంబరు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సోషల్ సెక్యూరిటీ నెంబర్ల కోసం రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. వాస్తవానికి బిడ్డ పుట్టిన ఆసుపత్రుల్లోనే సోషల్ సెక్యూరిటీ నెంబర్తో పాటు బర్త్ సర్టిఫికెట్లు కూడా ఆసుపత్రులే ఇస్తూ ఉంటాయి. పుట్టిన బిడ్డలకు కూడా ఆటోమేటిక్గా పాస్పోర్ట్కు కూడా ఇస్తుంటారు. ఇక తాజా ట్రంప్ ఆర్డర్తో అమెరికాలో పుట్టిన బిడ్డలకు సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఇవ్వరు. దీంతో వారికి పాస్పోర్ట్ లభించదు. దీంతో వారికి గుర్తింపు లేకుండా పోతుంది. ఎక్కడికి ప్రయాణం చేయలేరు. కాగా సోమవారం నాడు ట్రంప్ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఆర్డర్తో పాటు ఇతర ఆర్డర్లపై సంతకాలు చేశారు. అలాగే కొత్త ఇమిగ్రేషన్ పాలసీని కూడా అమల్లోకి తెచ్చారు. దేశంలోకి అక్రమ వలసదారులపై కొరడా జులిపించాలని చూస్తున్నారు ట్రంప్. అలాగే దేశంలో ఉన్న లక్షలాది అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేయాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. ఇక ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అమెరికాకు చెందిన న్యాయ నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో దేశంలో కొత్తగా పుట్టబోయే బిడ్డలకు కుటుంబాలకు ఆయన కీడు చేస్తున్నట్లే అని అన్నారు. లేనిపోని గందరగోళాన్ని సృష్టిస్తున్నారని ట్రంప్పై మండిపడుతున్నారు. ట్రంప్ తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా బర్త్ రైట్ సిటిజన్షిప్ హక్కులను కాలరాస్తున్నారన్నారు. ఒకవేళ కోర్టులో ఆయన ఆర్డర్కు చుక్కెదురైతే పరిస్థితి ఏంటి? కొత్తగా పుట్టబోయే బిడ్డల పరిస్థితి ఏంటి? వారికి దేశంలో హెల్త్ కేర్ నిరాకరిస్తే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు న్యాయ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ హక్కులను కాలరాస్తే ప్రతి కుటుంబం ఇబ్బందుల పాలవుతుంది. కేవలం అక్రమ వలసదారులే కాదని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ట్రంప్ ఇష్టం వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేస్తూ పోతున్నారు. మరి ఈ ఆర్డర్లు కోర్టులో ఏమాత్రం నిలుస్తాయో వేచి చూడాల్సిందే.